పనిచేసినాము. వైసీపీ కోవట్లని అందరినీ పిలుచుకొని ఇప్పుడు దగ్గుబాటి మాకు తెలియకోకుండా మేము డివిజన్ ఇన్ఛార్జ్లో మాజీ కార్పొరేటర్ అభ్యర్థిని మాకు తెలియకోకుండా డివిజన్లోకి వచ్చినాడు. మాజీ ఇన్ఛార్జ్ ప్రభాకర్ చౌదరిని కాదని ప్రభాకర్ చౌదరిని కనుక్కొని రమ్మన్నందుకు వాడు వేరే వాళ్ళ పిలుచుకొని ఇక్కడికి వచ్చినాడు. మేము దానికి కూడా ఏం చెప్పలేదు. మేము అతన్ని వ్యతిరేకిస్తున్నాము. ప్రజలకు అతనికి ఏ విధంగా అతనికి అవగాహన లేదు. ఎంతమంది బూత్ ఇన్ఛార్జీలు ఉంటారు, బూత్ డివిజన్ ఇన్ఛార్జీలు ఉంటారు, డివిజన్లు ఉంటాయో అతనికి ఏ అవగాహన లేదు. పంచాయతీలు ఎన్ని ఉన్నాయి కూడా తెలియదు, పంచాయతీలో ఎన్ని బూతులు ఉన్నాయి కూడా తెలియదు. ఇట్లా వాళ్ళకి ఇస్తే మేము పార్టీ వస్తుందని నమ్ముకొని ఇన్నేళ్ళు పనిచేసినాం, 11 ఏళ్ళు వస్తుంది బాగుపడదామని చెప్పేసి మేము అనుకుంటున్నాము. కానీ ఇట్లా వాళ్ళకి ఇస్తే ఓడిపోయేది గ్యారెంటీ. వీడిపోయి వ్యాపారాల్లో హైదరాబాద్లో చేసుకుంటారు. మేము మా క్యాడర్ ఏం కావాలా? అదే ప్రభాకర్ చౌదరి అయితే మాకు అండదండగా ఉన్నాడు. ఇన్నేళ్ళు 11 ఏళ్ళ నుంచి ఏదైనా మాకు సాయం చేస్తున్నాడు. మా కార్యకర్తల పిల్లలకు కానీ ఎవరికైనా రోగాలు వచ్చినప్పుడు కానీ అందరికీ సాయం చేసుకుంటా హాస్పిటల్ ఖర్చులు కానీ అందరికీ ప్రభాకర్ చౌదరి అండగా ఉన్నాడు కార్యకర్తలకి. ఈ విధంగా ఉన్న వ్యక్తిని కాదని ఎందుకు ఇస్తున్నారు? ఆయన కూడా తెలుగుదేశమే కదా మీకెందుకు? ఆయన కూడా తెలుగుదేశమే కదా మీకెందుకు ఇట్లా బాధ? ఆయన కొత్త వ్యక్తి, మా కాన్స్టిట్యూంట్ కాదు, హిందూపూర్ పార్లమెంటు. అతనికి ఏ అవగాహన లేదు. అతను ఏదో వ్యాపారస్తుడు. ఇప్పుడు ఓడిపోతే ఆయన పార్టీ ఏదో ఒక 20 ఏళ్ళు ఎనికిపోతుంది. 25 ఏళ్ళు 11 ఏళ్ళ నుంచి మేము కష్టపడి పార్టీని ఎందుకు బాగా కాపాడుకొని ఇది తెచ్చుకున్నాము. కానీ ఈరోజు మా ఆశలన్నీ అడియాసలు మా దాంట్లోకి నీళ్లు పోసినారు. మా కోరికలన్నీ ఎంతో ఊహించుకున్నాం. పార్టీ వస్తుంది, పని చేసుకోవాలి అది ఇదని. మేము ఎంతో కష్టపడి బూతుల్లోనూ జనాల్లోనూ అంతా చాలా ఇది చేస్తున్నాము. కానీ మనం ఇంత అన్యాయం చేస్తారని చంద్రబాబు నాయుడు సార్, లోకేష్ సార్ మీరు ఇంకోసారి అవగాహన చేసుకొని ఆలోచించి కుర్రాలు నించుకొని ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీరు ఇట్లా చేస్తే తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది కదా ఈడ? అసలు ఓడిపోయి నీకు గెలిపే లేదు. అసలు టికెట్ ఖచ్చితంగా ఓడిపోతుంది. ప్రభాకర్ చౌదరి అయితేనే ధీటుగా ఎదుర్కొంటాడు. ఇక్కడ ఎవరే కానీ ఎదుర్కోలేరు. అవునండి, సర్వే నిర్వహించారు. సర్వే ప్రకారం టికెట్లు కేటాయించారు. సర్వే లేదండి, 35 కోట్లు డబ్బులు ఇచ్చినారని చెప్తారు. రాంగ్ సర్వేలు. ఇప్పుడు కూడా రమ్మను, ప్రతి ఇంటికి పిలుచుకొని పోతాము, ప్రతి వాటికి పిలుచుకొని పోతాము. ప్రతి టీ స్టాల్ కాడ ప్రభాకర్ చౌదరి అయితేనే గెలుస్తాడు, ప్రభాకర్ చౌదరి అయితేనే గెలుస్తాడు అంటున్నారు. ఎవరే కానీ ఎక్కడే కానీ ఎవరు ఎంపీపీ ప్రసాద్, ఎవరు వాడు జోకర్ ఉన్నట్టున్నారు, ఎవరు అతను అని అడుగుతున్నారు. మీతో మాట్లాడితే కాంప్రమైజ్ అవుతారా? దగ్గుబాటి మీతో మాట్లాడితే కాంప్రమైజ్ ఆయన పిలిపించుకొని మాట్లాడి ఇన్ని రోజులు కష్టపడినాడు. ఆయన మాట్లాడించుకున్నాక మళ్ళీ వీడు రాపల్లా జనాల్లోకి ఏదైనా కాల్సిందా. ఎవరు ఓడిపోతే ఎక్కడికి పోతాడు? హైదరాబాద్ వెళ్ళిపోతాడు. మేము ఎక్కడున్నాడు? ఈ 5 ఏళ్ళు ఎక్కడున్నాడు? ప్రభాకర్ చౌదరి కలుపుకొని వస్తేనే గత 5 ఏళ్ళుగా దగ్గుబాటి ప్రజాతో క్యాన్వాస్ చేస్తున్న వాళ్ళకి ఎవరికైనా ఒక్కరికైనా ఉత్తమ అవార్డు వచ్చిందని ఒక్కరు చూపిమాను. స్వచ్ఛందంగా అర్థం చేసుకోవచ్చు. ఒక్కరు ఎవరైనా ఒక్కరు పని చేసే వాళ్ళు ఒకరు, పదవులు అనిపించే వాళ్ళు ఒకరా. పరిశ్రమ